ఎన్నడూ కదా ఏకరీతిగా ఉన్నవాడు. దేవుని కొరకు మనము ముందుకు కొనసాగించబడాలి, దేవుని కొరకు ఓడబడాలి. అందుకే దేవుడు చెప్పి ప్రతి ఒక్క మాట వినాలి. అందుకే ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట చూడండి. అప్పుడు మనుషులు అక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాట చూసినప్పుడు ఆయన చేస్తున్న అటువంటి స్థానంలో పూజించినట్లు మాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశం వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారిని ముందుగా నడిచారు. దేవుని నామమున స్తోత్రం. ఆ సుక్కట వాళ్ళు వెళ్తున్నప్పుడు అది కనిపెట్టినట్టు, ఆ చుక్క కనిపెడుతున్నప్పుడు అది ముందుగా నడిచినట్ట. శిశువు దగ్గరికి వెళ్ళాలి, బాలి కన్యమారి దగ్గర శిశువు దగ్గరికి వెళ్ళాలి, బాలుడి దగ్గరికి వెళ్ళాలని అది ముందుగా నడిచిన. మనము కేవలం మనం దేవుని చూడాలని వెళ్ళినప్పుడు, మనం తారుమారు అయినప్పుడు, మనం ఆ గ్రామం తెలదు, ప్రాంతం తెలదు, ఆ దారి తెలదు, రూటు తెలదు. అలాంటప్పుడు మనం దేవుడి కొరకు మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఏ దారి వెళ్ళాలో అర్థం కానప్పుడు ఎవరు ఒక చుక్కలాగా ఇలాగ మనం వెళ్ళాలి, ఇలాగే వెళ్ళండి అని చెప్పడానికి ఆయన ఒక స్టార్ లాగా, ఒక చుక్కలాగా ఆయన కనపడతాడు. అదే అక్కడ చూడండి, ఆయన వెనుక ఆయన చూసేగా చేసేగా వెళ్ళడానికి ఆయన చూడలేదు, చేయలేదు. కానీ వారు వెళ్తున్నప్పుడే అది ముందుగా నడిచినట్ట. అదే వారికి ముందుగా నడిచాడు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లివైన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి సాగిలపడ్డారు, పూజించారు. దేవుని నామమున స్తోత్రం. ఆనందభరితులై అంటే హృదయంలో ఉన్నంత సంతోషం, హృదయంలో ఉన్నంత అంటే జలాలుగా సంతోషించారు. కొంత మట్టుకు సంతోషం, కొంతమందికి బాధతో కాదు. హృదయమంతా సంతోషం ఉన్నవారు కలివిడిగా ఉంటారు. కొంత కోపము, కొంత సంతోషపడ్డవారు ఆ మాటల్లోనే ప్రతిభలోనే సంతోషం, కానీ హృదయంలో సంతోషం ఉండదు కొంతమందికి. అంటే కొంతమంది సంతోషము హృదయంలో అంతా బయటకు వచ్చినంత సంతోషం ఉన్నప్పుడే ఆయనలో సంతోషం ఏంటో దేవుడికి కూడా కనబడుతుంది. ఆయన పలకరిస్తున్నావే కానీ నీలో ఒక బాధ రగుడిపోతూనే ఉంది. నువ్వు ప్రేమిస్తున్నావే కానీ నీ హృదయంలో ఒక నొప్పి ఉంది. నువ్వు పలకరిస్తున్న దేవుడు బిడ్డని కదా పలకరించాలని పలకరిస్తున్నావు, కానీ నీ హృదయంలో మాత్రము ఘోరమైన దుష్టం ఉంది. అందుకనే యథార్థముగా, కల్వరముగా, నిత్యముగా అంతేకాదు చెప్తాడు ఆనందభరితులై, అత్యానందభరితులై అంటున్నాడు. అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లివైన మరియను ఆ శిశువును చూచి చాగిలపడి ఆయన పూజించి తమ పెట్టెలు ఇప్పి బంగారము, సాంబ్రాణి, బోలెము, కానుకలు ఆయనకు సమర్పించిరి. దేవుని నామమున స్తోత్రం. చూడండి, సాగిల పడాలి ఇచ్చిన, ఇప్పుడు నువ్వు కానుక ఇచ్చినంత మాత్రాన్నే కాదు, నువ్వు బంగారు, సాంబ్రాణి, బోలం తెచ్చినంత మాత్రాన్నే కాదు, నువ్వు సాగిల పడాలి, ఆయనకు పూజించాలి, అక్కడ పూజించాలి, దేవుని స్తుతించాలి, నువ్వు పూజించాలి, స్తుతించాలి, సాగిల పడాలి. అప్పుడు నీ కానుక కూడా సాగిల పడాలి. దాన్ని ఆయన ఏం చెప్తారంటే ఆయన అంగీకరిస్తాడు. దేవుడి నామమున స్తోత్రం. అయితే మనం కానుక ఇచ్చేసి పోయినంత మాత్రం మనం దీవించబడము. కానీ కానుకతో పాటు నువ్వేం చేయాలి? పూజించాలి. కానుకతో పాటు నువ్వు ఆశ్రయించబడాలి. వాళ్ళు కానుక తెచ్చారు, బంగారం, సాంబ్రాణి, బోలం తెచ్చారు, పూజించారు, సాగిల పడ్డారు, సంతోషించారు, ఆనందభరితులై సంతోషించారు, ఆనందంగా ఉన్నారు. దేవుని ఆనందము, సంతోషం ఆయనలో కనబడింది. ఎందుకంటే మనం ఏ విధంగా ఉన్నప్పటికైనా మనలో ఉన్న ఆనందము ఆయన కనబడాలి. ఇతరులు వాళ్ళు కూడా కనబడాలా అవసరము లేదు. కానీ దేవునికి మాత్రం మన ముఖాలు వెలుగున్నాయో, చీకటిగా ఉన్నాయో, వెలుగుగా ఉన్నాయో ఆయన మనకి కనబడాలి. ప్రియులారా, దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం. హల్లెలూయా. అయితే తరువాత ఏ రోజునకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. చూడండి, మళ్ళా రాజు దగ్గరికి వెళ్ళవద్దు. మీరు మీ త్రోవను మీరు
వెళ్ళిపోండి. అప్పుడే రాజు రౌద్రుడైపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడే రాజు రౌద్రుడైపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి పరిస్థితుల్లో ఆయన దేవుని స్తుతిస్తూ వారు దేవుని చేత బోధింపబడిన వారు తమ యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళి వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసోపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సహిరింపవలనని ఆయన వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో చెప్పినంత వరకు అక్కడ నీ ఉంటుమని ఆయనతో చెప్పాను. దేవుని నామమున స్తోత్రం. ఎక్కడైతే గల్లతు జరుగుతుందో అక్కడికి పోతే రక్షించబడతారు. ఎక్కడైతే చెలరేగుతుందో అక్కడికి పోతే రక్షించబడతాడు. ఐగుప్తు దేశంలో చెలరేగుతుంది. అయితే ఐగుప్తు దేశం నుండి వస్తుండగా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఆ బెత్లెహేము యూదా బెత్లెహేములో గంగులు పెడుతున్నప్పుడు అయితే ఐగుప్తు దేశానికి పొమ్మన్నాడు దేవుడు. ఆ మరియమ్మని శిశువు తీసుకొని యేసేపుని కూడా తీసుకొని వెళ్ళి పొమ్మన్నాడు. యేసేపుతో మాట్లాడిన తర్వాత ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు. అక్కడి నుంచే ఆ నరహంతకులు ఆ బయటికి వెళ్ళి యూదా బెత్లెహేముకి వస్తున్నారన్నమాట. ఆ దేశానికి పోయారు. అక్కడ ఉన్న 3 సంవత్సరాల కుమారులందరినీ కూడా అక్కడ రక్తపాతకం చేశారు. అందులో కూడా ఆ రామలో అంగలార్పు వినబడిన చాలా భయంకరమైన పరిస్థితులు వినబడ్డాయి. చాలా రక్తదారులు అయిపోయాయి. అయినా రక్తదారులు అయిపోయామంట. భయంకరమైన పరిస్థితులు వినబడి 17 అధ్యాయంలో రక్తదారులు అంగలార్పు ఆ అంగలార్పు ఏడుపు మహారోదన చూడండి. ఒక్కసారి ఏమైనా కుమారుడికి చిన్న బాధ వస్తేనే తట్టుకోలేము. తెగేసి నరుకుతున్నప్పుడు ఇలా తేల్చి కత్తులతో ఇలా ఇసిరి కత్తులతో పొడిచినప్పుడు తెగేసి నరుకుతున్నప్పుడు ఎంత బాధ అవుతుందండి తల్లికి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఎగేసి నరికినప్పుడు ఎంత బాధ అవుతుంది. ఇంత చిన్నప్పుడు ఏదైనా చిన్న కాయలు వస్తేనే వేసిన బాధ వస్తేనే అమ్మ నా కుమారుడు, అమ్మ నా కుమారుడు, అమ్మ నా కుమార్తె అని బాధపడతామే. అన్నమాట తల్లి 9 నెలలు కన్ని పెంచి పెద్ద చేసిన ఆ తల్లి ఎంత పేగులు కొనుక్కుపోయి ఏడుస్తూ ఉంటది. అలాంటి పరిస్థితుల్లో అంత భయంకరమైన పరిస్థితుల్లో అంత యేసు ప్రభువు వారిని ఆ దేశాన్ని ఇచ్చారు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. రాహేలు తన పిల్లల కోసమై ఏడుపును వారు లేదా అంటే ఓదార్చి చూడేనట. అంటే రాహేలు ఇక్కడ ఏం చేస్తుందంటే పిల్లల్ని ఓదార్చుతున్నదట. ఆ తల్లిని ఓదార్చుతుందట. ఓదార్చితే మాత్రం ఓదార్చబడతారా? ఓదార్చబడతారా? దేవుని నామమునకు స్తోత్రం. ఆలకించాలి. మీరు నిద్రపోతున్నట్టున్నారు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఓదార్చబడాలి. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి రాహేలు పిల్లల్ని ఏం చేస్తుంది? వాళ్ళ తల్లులను ఓదార్చుతుంది. అంటే పిల్లల్ని ఎక్కువ ప్రేమ రాహేలు అయినా ఓదార్చింది. ఓదార్చలేకపోయినప్పటికైనాడు ఆయన చూడండి అక్కడ హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులకు అదే 9:19 వచ్చినప్పుడు హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలునకు వెళ్ళుము, ఇశ్రాయేల్ దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణం తీర్చువారేపోయినాడు, చనిపోయినాడని చెప్పాను. ఆయన ఏమైపోయాడు? చెడిపోయాడు. దేవుని నామమునకు స్తోత్రం. ఆ పిల్లల్ని చంపేసారు ఒకటే, కానీ యేసు ప్రభు వారిని అక్కడికి ఎప్పుడైతే ఆయన కూడా చుట్టేసేసి ఆయన కూడా చనిపోయాడు. రాజు చనిపోయాడు. దేవుని నామమునకు స్తోత్రం. చూడండి అప్పటి నుంచి దేశంలో ఎటువంటి పరిస్థితుల్లో శిశువుడు అక్కడ తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చాను. అయితే అర్క్లయ తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదా దేశమునకు ఏలుచున్నాడని విని అక్కడ వెళ్ళి ఆ వేర్షి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేయున ఊరిలోకి వచ్చి అక్కడ కాపురం ఉండెను. దేవుని నామమునకు స్తోత్రం. అర్క్లయ అంటే హేరోదు కుమారుడు అర్క్లయ యూదయ దేశానికి పరిపాలించాడు. అప్పటి నుంచి ఆ దేశాన్ని ఎలా ఉండదంటే సంతోషముగా ఆనందముగా ఆ రాజు పరిపాలించాడు కుమారుడు. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుతున్నాం. ఈ వాక్యం ద్వారా తెలుసుకున్న మాట అంటే ఇక్కడ కీర్తనలో తెలియజేసిన మాటలు పెట్టి చూసినప్పుడు మనము ఆనందంతో చప్పట్లు కొట్టాలి, సంతోషంతో ఆనందించాలి, ఉల్లాసంతో ఆయన్ని
ఏం చేయాలంటే ఆనందగానంతో ఆయన సంతోషించే వారుగా ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నాడు ప్రియులారా. అయితే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాట మనకు జ్ఞాపకం చేసుకుందాము. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటలో ఆయన చెప్తాడు చూడండి, యేసుక్రీస్తు జన్మ విధం ఎట్లనే తండ్రివైన మరి యోసేపునకు ప్రదానం చేయబడిన తరువాత వారు ఏకము కాకముడికి పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉండేను. ఆమె భర్తవైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరుచుటకు రహస్యమందు ఆమెను ఉద్దేశించాను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత చొప్పుడు మంది అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపుని భారమైన మరణాన్ని చేర్చుకోవడానికి భయపడకము. ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే శిశువుగాను బాలుడుగాను వచ్చాడు, నువ్వు భయపడకు. ఆయన దేశమును పరిపాలించడానికి వచ్చాడు. అంటే ఆయన దేశము ప్రత్యక్షమైంది, యూదయ దేశము. రాజుగా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మన జ్ఞాపకం చేయబడుతుంది అనమాట. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాటను ఆయన తెలియజేస్తున్నాను అనమాట. దేవుని నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఆయన ఎలాగైతే వచ్చారో, ఆయన ఏ విధంగా అయితే వచ్చారో చూసినప్పుడు ఆయన చూడండి ఒకసారి యేసయ్య గ్రంథంలో చూస్తే, యేసయ్య గ్రంథము 9:6లో ఏలేగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజభారము ఉండును. ఆయన భుజం మీద రాజభారము ఉండును. రాజభారం అంటే రాజుకి ఏముంటది, కిరీటం ఉంటది. ఆ కిరీటము దేవుడు ఉన్న కిరీటం మనలో కూడా రక్షణ కిరీటం ఉంటది. మనలో కూడా రాజు కాబట్టి ఆయన కిరీటం ఉంటుంది, రాజభారం ఉంటది. మనలో కూడా ఆయన భారం మనలో ఉంటది. అదే మనం దేవుని ఉన్నాం కాబట్టి మనలో కూడా ఆయన కిరీటం ఉంటది. ఆ కిరీటము మనం పోగొట్టుకుంటే మనం ఎన్ని శక్తులు కిరీటం పెట్టుకుంటాం, ఎన్ని చుట్టూ పోగొట్టుకుంటాము. దేవునికి ప్రార్థన చేయనప్పుడల్లా కిరీటం పోగొట్టుకుంటాము, మళ్ళా పెట్టుకుంటాం. అది దేవుడు ఎప్పుడైతే మన బాపుని తీసుకున్నామో, రక్షణ తీసుకున్నామో, మారు మనసు పొందామో, ఆయన కట్టడలు ఆయన విధులు నేర్చుకున్నామో, ఆయన ప్రకారం నడుస్తామో, అప్పుడు ఆయన కిరీటం ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో, కిరీటం దేవుడు పెడతాడు. ఆ కిరీటం తీయకుండా మనం సాబైన బ్రతికైనా దేవుడి కొరకు ఆయన నడిచి వెళ్తున్నప్పుడు ఆ కిరీటం అలా ఉంటే మనం జీవించబడతాం, సంతోషించగలుగుతాం. మనం శ్రమలు వచ్చినప్పుడు కిరీటం తీసేస్తాము, సంతోషం ఉన్నప్పుడు కిరీటం తీసేస్తాం, శ్రమలు వచ్చినప్పుడు కిరీటం పెట్టుకుంటాం. అటువంటి శ్రమలు వచ్చినప్పుడు కిరీటం పెట్టుకోవడం, ఆ సంతోషం ఉన్నప్పుడు కిరీటం తీసడం కాదు. శ్రమలు ఉన్నప్పుడు కూడా కిరీటం ఉండాలి, సంతోషం ఉన్నప్పుడు కూడా కిరీటం ఉండాలి. సంతోషం ఉన్నప్పుడు కూడా ప్రార్థన చేయాలి, బాధతో వచ్చినప్పుడు కూడా ప్రార్థన చేయాలి. నువ్వు సమస్యలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను ఆలకిస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి దేవుడు మనకి స్తోత్రాలు. నీ శ్రమలలో నేను తోడను, నిన్ను హెచ్చించి నేను గొప్ప చేస్తున్నాను. దేవుడి కీర్తనలు చెప్పినట్టుగా మనం గొప్ప చేసి ఆయన గొప్ప చేయడానికి ఆయన వచ్చాడు. అందుకే నిన్ను చూడగా నేను వచ్చాను అని చెప్తే పాటలో కూడా, నిన్ను చూడగా నేను వచ్చాను అని గొప్ప రక్షణ మీకు తెచ్చాను అని ఆయన తెలియజేశాడు. దేవుని నామమునకు స్తోత్రం. అందుకే నాకు చెప్పిన మాటను బట్టి ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త, సైన్యములకు అధిపతైన నిత్యుడ తండ్రి. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో మనము ఆయన కొరకు మనము నీ పేరు ఏం పేరంటే ఆశ్చర్యకరుడు అని, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడని, నిత్యుడగు తండ్రి అని, సమాధానకర్తని, సైన్యములకు అధిపతైన యెహోవా దేవుడని ఆయన చెప్పిన మాట. దేవుని నామమునకు స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన రాజభారము ఆయన ఇక్కడ చెప్పిన మాట అంటే 7వ వచనంలో చూస్తే, యెషయా గ్రంథం 7:14 చూస్తే, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపు ఆలకించింది, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మనియాలను పేరు పెట్టుదు. ఇమ్మనియాలు అనగా పేరునకు భాషాంతరం దేవుడు మీకు తోడని అర్థమని మత్తయి సువార్త 1:23లో కూడా చెప్తుంది అనమాట. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటను మనం జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన ప్రత్యక్షంగా ఆయనే ఒక సూచన, ఆయనే ఒక సూచనగా చూపించాడు అనమాట. తను తానే ఒక సూచన ఆయన మనల్ని చూపించాడు. ప్రత్యక్షంగా ఆయన సూచనలు ఆయన మనకి ఇచ్చాడు. అందుకనే ఆయన చెప్తున్నా అనమాట. ఏమని చెప్తున్నా అంటే ఇమ్మనియేలను అంటే ఇమ్మనియేలని పేరునకు భాషాంతరం ఏంటంటే దేవుడు మనకి తోడు,
మనకి తోడని, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన నీడగా తోడుగా ఉంటాడని, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు, ఆయన బలపరుస్తాడు. మనలో ఒక నమ్మకమే మనల్ని స్వస్థత పడుతుంది. దేవుడి స్తోత్రం. మనలో నమ్మకం మనల్ని స్వస్థత వస్తుంది. మనం ఏదైతే అనుకుంటాం అదే జరుగుతుంది. మనం ఏదైతే అనుకుంటాం అదే భయపడుతుంది. మనం ఏదైతే అనుకుంటాం అదే ధైర్యపరచబడుతుంది. మనం అనుకున్న విధానం పెట్టి అది ఆయన నెరవేరుస్తాడు. నువ్వు భయపడితే నేను భయపెడతాను, నువ్వు ధైర్యం ఉంటే నీ ముందు నేను ఉంటాను అని చెప్పాడు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాట చూడండి, ఆయన ఎప్పుడప్పుడు వచ్చే దేవుడు కాదు. నిన్నగా మొన్నే వచ్చాడు. క్రిస్మస్ లోనే, జనవరిలోనే, డిసెంబర్లోనే క్రిస్మస్, డిసెంబర్లోనే 25నే క్రిస్మస్ అనుకోవచ్చు. కాదు, ఎప్పుడు కూడా క్రిస్మస్ ఆరాధనే. దేవుడి నామమునకు స్తోత్రం. ప్రతి ఆదివారం క్రిస్మస్ ఆరాధనే, ప్రతి రోజు క్రిస్మసే. నువ్వెక్కడ ఇద్దరు ముగ్గురు కూడని దేవుణ్ణి ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్. ఎప్పుడు డేట్లని పెట్టి కాదు, రోజుల్ని పెట్టి కాదు. నువ్వు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని దేవుడిని ఆరాధిస్తావో అదే నిజమైన క్రిస్మస్. దేవుని నామమునకు స్తోత్రం. ఎప్పుడు మన హృదయంలో యేసయ్య కన్యమరియ గర్భములో శిశువు ఎలాగైతే ఉన్నాడు, మన గర్భాన కూడా పరిశుద్ధమైన శిశువు ఉండాలి. దేవుని నామమునకు స్తోత్రం. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఉండాలి. పరిశుద్ధాత్మ ఉండాలి మనలో. పరిశుద్ధాత్మ అభిషక్తుడు, రక్షకుడు అనగా పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. అంటే పరిశుద్ధాత్మ గర్భాన్ని మనం ధరిస్తే పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే. హల్లెలూయా. మన నోటి నుండి వచ్చిన ప్రతి ఒక్క మాట పరిశుద్ధంగా ఉంటది. అవునా కాదా? కన్యామరియ గర్భమున శిశువు పుట్టాడు, అవి పరిశుద్ధుడై ఉన్నాడు. మరి నీ గర్భమున, నా గర్భమున శిశువు పుట్టాలి అంటే పరిశుద్ధుడు పుట్టాలి, అంటే పరిశుద్ధాత్మ పుట్టాలి. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడే మన నోటి కూడా పరిశుద్ధమైన మాటలే. ఏం మాట్లాడతాయి? మన హృదయంలో పరిశుద్ధుడు పుడితే, మన హృదయంలో పరిశుద్ధుడు పుడితే మన హృదయంలో కూడా ఏం మాట్లాడతాయి? పరిశుద్ధమైన మాట్లాడతాయి. మరి పరిశుద్ధుడు పుట్టినట్టు కాదా? కన్యమరియ గర్భమునే పరిశుద్ధుడా, నీ గర్భాన పుట్ట ఉంటా. క్రిస్మస్ మంచి ఘనంగా చేసావు, క్రిస్మస్ కొంచెం బాగా చేసే క్రిస్మస్ అని చెప్తావు, కానీ నీ ఉదయంలో క్రిస్మస్, నీ ఉదయంలో శిశువు, నీ ఉదయంలో పరిశుద్ధుడు పుట్టాడన్న మాత్రం నీ నోటి రాదు. హల్లెలూయా. అంటే కన్యమరియ గర్భంలో పుట్టిందే కాదు, ఆయనతో పాటు మనలో కూడా పుట్టాలి. పరిశుద్ధాత్మ పుట్టాలి. పరిశుద్ధాత్మ చూడండి, చెట్టు పరిశుద్ధమైతే ఏర్లు పరిశుద్ధమే, ఏర్లు పరిశుద్ధమైతే పిలువలు కూడా పరిశుద్ధమే. ఈ పిలువలు పరిశుద్ధమైతే వాళ్ళు కాయలు పండ్లు పరిశుద్ధమే అన్నాడు మత్తయి సువార్తలో. చూడండి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పంపిన కుమారుడు పరిశుద్ధుడైతే ఆయన పలికించిన మాటలు కూడా పరిశుద్ధమే. ఆయన ఆలకించిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపోతున్నాడు. అపవిత్ర చేయటకి ఆయన రాలేదు, పరిశుద్ధపరచుటకి ఆయన వచ్చాడు. ప్రత్యక్షంగా ఉండటానికి ఆయన వచ్చాడు. ప్రత్యక్షంగా అంటే వీళ్ళందరితో కలిసిపోవడం కాకుండా కాదు, అందరితో ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి, అందరితో ఉండాలి. చూడండి, నీడు తామర పువ్వు చూడండి, అలాగే పేడ పురుగు చూడండి, కాకపోతే ఉప్పని చేప అదే చేప చూడండి. ఎన్ని విషయాలు లోకంలో కలిసి ఉన్నప్పటికైనా ఆమె జీవితము వేరగా ఉంటది. దేవుడి నామమునకు స్తోత్రం. తామరాకు నీళ్ళలో 24 గంటలు ప్రతిరోజు అక్కడ ఉన్న దాని నీరు అంటదు. అలాగా మనం నీటిలోనే ఉన్నాము, లోకంలో ఉన్నాము, కానీ మన పరిశుద్ధత మనం ఇలా పెట్టుకోవాలి. మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. మన పరిశుద్ధత మనం కాపాడుకోవాలి. ఇళ్ళలాగే అల్లలాగే కాదు. దేవుడి నామమునకు స్తోత్రం. మన పరిశుద్ధత మన ఘటమును ఎట్లా కాపాడుకోవాలనో ఎరిగి ఉండటే దేవుని చిత్తం. దిశలోనికి రాసిన పత్రిక అంటది, పరిశుద్ధత అంటే మన ఘటమును ఎట్లా కాపాడుకోవాలో అది ఎరిగి ఉండాలి. మన ఘటమును, మన కుండని ఎలా కాపాడుకోవాలో, మన ఘటమును ఎలా కాపాడుకోవాలో, మన శరీరాన్ని ఎలా అర్థం కాకపోతే మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో, మన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. మనం
ఎరిగి ఉన్నప్పుడే దేవుని సిద్ధం. అది దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడు. అందుకని ఇక్కడ జ్ఞానులు యేసయ్యను చూడాలి, శిశువుని చూడాలి, ఆనందపడతలే, సంతోషంగా భయభక్తులు కలిగి దేవుని యందు ఆసక్తి కలిగి వచ్చారు, సాగపడ్డారు, నమస్కారం చేశారు, ఆయన పూజించారు. పూజించి బంగారం సాంబ్రాన్ని తెచ్చారు, గోధుమలు తెచ్చారు, అంత సంతోషంగా ఆనందపడుతున్నాయి. నువ్వు నేను సంతోషం ఆనందం ఎంతో మన ఇంట్లో పెండ్లి విందు జరుగుతున్నప్పుడు పెండింటి వారికి ఏడిపోతుందా, సంతోషం అవుతుందా? సంతోషమే కదా. పెళ్లి ఆయనదే కదా, నాకేంటి నేను పోతానంటే కుదరదు. దేవుడి నామమునకు స్తోత్రం. హల్లెలూయా. పెళ్లి ఇప్పుడు అనుకుందాము, దేవుడు రాజు గారు ప్రార్థన పెట్టించుకున్నారు, సంఘమంతా రమ్మని సేవకులు రమ్మని చెప్పుకున్న తర్వాత సేవకురాలే వస్తారు. మీరందరూ దేవుడు రాజు కదా ప్రార్థన మాది కాదు కదా పోతే రమ్ముతుంది. చెప్పండి, మంచి పద్ధతి కాదు కదా. ఇప్పుడు చెప్తా మాట, ఎవరైనా మన సంఘంలో ఎవరైనా సహోదరులలో ఎవరైనా ప్రార్థన పెట్టుకునేటప్పుడు అందరూ కూడా సంఘముతో సేవకులతో పాటు సంఘముతో కూడా రావాలి. ఆమె చెప్పినప్పుడు ఏం చేయాలి చెప్పండి. పెళ్లి అలాగే కదా, నాకేంటని పోతే బాగుంటుందా? రేపు నాకు రావాలి కదా మన దగ్గరికి. మరి ఎప్పుడు అది మంచి పద్ధతి కాదు. సహోదరులు కాబట్టి అందరిని ప్రేమించాలి. కాబట్టి అందరిని ప్రేమించాలని మన సహోదరులే మనం ప్రేమించలేనప్పుడు చూడండి, దేవుడిగా ప్రేమిస్తాం మనము. మన సహోదరులలోని వాళ్ళనే మనం ప్రేమించుకోలేనప్పుడు, అంటే ప్రేమించినప్పుడు ప్రేమలో మనకి ఇంకా దూరం అయిపోతే ఏంటి చెప్పలేము. మనం ప్రేమించినప్పుడు నా ప్రేమించకుండా వాడు కూడా పోతున్నాడు మనం చెప్పలేము. ప్రేమించున్నప్పుడు వాడికి ఆయన కౌగిలించుకునేటప్పుడు ఆయన ప్రేమించి ఆయనలో ఇంకా ఏం చేస్తుంది, ఇంకా సంతోషము వస్తుంది. దేవుని నామమునకు స్తోత్రం. ఒకరికొకరి అర్థం చేసుకొని దాని ప్రకారం నడిచేటట్లయితేనే ఇది ఏం చేస్తుంది, ఈ సహోదరుల ప్రేమ నిలవరముగా ఉంటది. ఎలా ఉంటది? నిలవరముగా ఉంటది, చెక్కు చెదరదు. అంటే ఒక ఇంటికి ప్రార్థన ఉన్నప్పుడు పాస్టర్ గారికి పాస్టర్ పిలిచినప్పుడు వాళ్ళు వెళ్తారు, సంఘముతో పిలిచినప్పుడు మాత్రం అందరూ కూడా వెళ్ళి సహకరించాలి ముందుగా. దేవుని నామమునకు స్తోత్రం. ఆ వ్యక్తికి సహకరించాలి ముందుగా. అప్పుడు నా సంఘం అంటే మనకుంటది, నా సంఘం ఇలా ఉంటది. ఏమనుకుంటది? నా సంఘము ఇలా ఉంటదని ఇతరులతో చెప్పుకోదా? చెప్పండి. ఇలాగా కార్యక్రమం చేసుకుంటున్నాను నా బతకలే, నా సంఘము ఇలా వచ్చి చిన్న పెద్ద దీపాన్ని దేవుడి పని కాబట్టి ఉన్న రోజులు వెళ్తారా? ఉన్న రోజులు ఎలా పని చేస్తారా? అలా కదా చెప్పండి. ఉన్న రోజులు పని చేస్తారా? చెయ్యరు కదా. దేవుడి పని నిమిత్తం వెళ్ళి అక్కడ పని చేసినప్పుడు దేవుడి పనే కదా, అది మనుషుల పని కాదు. కాబట్టి ఒకరికొకరికి సంతోషం పెట్టుకోవాలి అనుకుంటే ఇళ్ళలాగా ఇతరులాగా కాదు, మీరు ప్రత్యక్షంగా ఉండి దాని ప్రకారము నడవండి. అప్పుడే మీరు ఎలా ఉంటారు? దేవదూతల వలె ఉంటారు. దేవుని నామమునకు స్తోత్రం. మన పని మనమే చేసుకోకపోవడం కాదు, దేవుడి పని కూడా చెయ్యాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఉండాలి, క్రీస్తుని ఆరాధించాలి, క్రీస్తుని సాగిలపడాలి, ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం కానుకలు ఇవ్వాలి, ఆయన కోసం కానుకలు ఇచ్చిన తర్వాత ఆయన సాగిలపడాలి, ఆయనకి నమస్కారం చేయాలి, ఆయనకి ఆరాధించాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయనకి స్తుతించాలి, ఆయనకి కనపరచాలి. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి వాక్యములో కొన్ని మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును కనుక ప్రార్థన చేసుకుందాము. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సూత్రం 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 సూత్రములు నాయన మహాపరిశుద్ధుడా తండ్రికి వందనాలు తండ్రి. గొప్ప దేవుడా నీకే స్తుతులు నాయన, నీకే స్తుతులు నాయన, నీకే మహిమ తండ్రి. సూత్రం 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 సూత్రములు నాయన. ఇదిగో దావత్తండి ఈ యొక్క విశ్రాంతి దినమున నాయన, ఇదిగో దావత్తండి నాయన, ఇదిగో రాజా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. ఎంతగానో తండ్రి నాయన
ఇదిగో నూతనముగా తండ్రి నూతన సంవత్సరంలో కూడా తండ్రి నాయన అడుగు పెట్టడానికి ప్రభా ఇదిగో దేవ తండ్రి నాన్న మా యొక్క జీవితాలు మా యొక్క ఆలోచనలు మా యొక్క ప్రవర్తనలు ప్రభా ఇదిగో దేవ తండ్రి మార్చుకొని ప్రభా ఇదిగో దేవ తండ్రి స్తోత్రములు నాయన ఇదిగో మునుపటి కంటే నాయన ఇదిగో దేవ తండ్రి స్తోత్రములు నాయన ఇప్పుడైతే పరిశుద్ధులుగా ఉన్నామని ప్రభా ఇదిగో దేవ తండ్రి మాకు మేము నాయన పరిశీలించుకుని ప్రభా ఇదిగో నడుచుకోవడానికి నీ కృప సహాయం చేయండి నా రాజ్యాన దేవా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి స్తోత్రములు దేవా ఇదిగో దేవ తండ్రి నూతన వాగ్దానము పొందుకోవడానికి నీ కృప సహాయం చేయండి ఇదిగో దేవ తండ్రి మా యొక్క జీవితాలు మార్చండి అయ్యా ఇదిగో దేవ తండ్రి మా యొక్క ప్రవర్తనలు మార్చండి తండ్రి మీ స్తోత్రాలు దేవా ఇదిగో దేవ తండ్రి నా యేసయ్య తండ్రి మీ స్తోత్రములు రాజా ఇదిగో నూతన సంవత్సరములో నాయన మేము అడుగు పెట్టబోతున్నాము గనుక ఇదిగో దేవ తండ్రి నాయన మా యొక్క జీవితాల్లో నాయన ఇదిగో నూతన కార్యాలు నాయన ఇదిగో గతించిపోయిన సంవత్సరము నాయన మొదలుకొని కాకుండాట్లు ఇదిగో దేవ తండ్రి నాయన ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు ప్రభా నూతన కార్యాలు జరిగించడానికి నీ కృప సహాయం చేయమని ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి స్తోత్రములు నాయన నీ యొక్క వాక్యము సెలవిచ్చిన రీతిగానే ప్రభా ఇదిగో దేవ తండ్రి స్తోత్రములు రాజా ఇదిగో దేవ తండ్రి స్తోత్రములు నాయన ఆ యొక్క తండ్రి అయిన దేవుడు మాట అయితే ప్రభా తండ్రి స్తోత్రములు నాయన ఇదిగో నా యొక్క తండ్రి పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధుడనే నా యొక్క బిడ్డలు కూడా పరిశుద్ధులే అని ప్రభా ఇదిగో నీ వాక్యము చెలివిస్తుంది కనుక అట్టి రీతిగా ప్రభా ఇదిగో దేవ తండ్రి స్తోత్రములు నాయన ఇదిగో తండ్రి పంపిన యొక్క సేవకును నాయన ఇదిగో దేవ తండ్రి పరిశుద్ధమైన నాయన ఇదిగో దేవ తండ్రి లేఖనాల ద్వారా నాయన కొన్ని మాటలు చెప్పుచినప్పుడు ప్రభా ఇదిగో దేవ తండ్రి యొక్క మాటలు కూడా ప్రభా ఇదిగో దేవ తండ్రి వినిచ్చినప్పుడు ప్రభా ఆ యొక్క పరిశుద్ధత కాపాడుకోవడానికి నీ కృప సహాయం చేయండి యేసయ్యా తండ్రి నీకే స్తోత్రాలు దేవా తండ్రి స్తోత్రములు దేవా ఇదిగో దేవ తండ్రి నాయన ప్రభా ఈ యొక్క డిసెంబర్ నెల మొదలుకొని ప్రభా ఇదిగో దేవ తండ్రి నాయన ప్రభా నా యేసు నీకే స్తోత్రాలు దేవా ఇదిగో నీ యొక్క పుట్టిన దినాలని నాయన జ్ఞాపకం చేసుకొని నాయన ఇదిగో నిన్ను సందర్శించడానికి నిన్ను ఆరాధించడానికి ఇదిగో దేవ తండ్రి యొక్క గొల్లలు జ్ఞానులు నాయన యేసును చూడాలని ప్రభా ఎంతగా తండ్రి స్తోత్రములు నాయన ఇదిగో దేవ తండ్రి స్తోత్రములు నాయన ప్రభా తండ్రి సంతోషంతో నాయన ఈ శిశువును చూడడానికి ప్రభా ఎలాగైతే వేగులు పడి నాయన ఇదిగో ఉన్నారు అలాగను మేము కూడా ప్రభా తండ్రి స్తోత్రములు నాయన ఇదిగో శిశువు నాయన ఎక్కడ పుడుతున్నాడంటే నాయన ఇదిగో మా యొక్క హృదయాల్లో నాయన ఇదిగో దేవ తండ్రి ఆ యొక్క శిశువు పుట్టేలాగున ప్రభా యేసును చూసేలాగున ప్రభా నువ్వే సహాయం చేయండి నా యేసయ్యా తండ్రి నీకే స్తోత్రం